భాగవతము కూర్మావతారం గౌరవమైన భారమున కవ్వపు కొండ ధరింపలేక దోస్తార విహీనులై ఉభయ సైనికులంగడు సిగ్గుతో నకోపారతటంబునబడిరి పౌరుషం జడి పాండవేయ ఎవ్వారికి నేరబోలు బలవంతపు దైవమునాక్రమింపగన్. దాని అధికమైన బరువు వలన కవ్వం కొండగా ఉన్న మందర పర్వతాన్ని మళ్ళీ పైకి దేవ రాక్షస సూరులు ఎత్తలేకపోయారు. తమ భుజ బలాలు కోల్పోయారు. ఎంతో సిగ్గుపడ్డారు. పరాక్రమాలు కోల్పోయి సముద్రం ఒడ్డున నిలబడి తెగ బాధపడసాగారు. అవును, ఎంతటి వారికైనా ప్రబలమైన విధిని దాటడం సాధ్యం కాదు కదా అని ఈ పద్య భావం. వననిధి జలముల లోపల మునిగిడి గిరి జోచి దోక్కమున చింతాబ్దిన్ మునిగిడి వేర్పుల గనుగుని వనజాక్షుడు వార్తి నడుమ వారలు చూడన్. దేవతలు అందరూ అలా మునిగిపోతున్న మందర పర్వతాన్ని చూస్తూ అంతులేని దుఃఖ సాగరములో మునిగిపోతుంటే చూసిన విష్ణుదేవుడు వారు చూస్తుండగానే సముద్రం మధ్యలోకి దిగాడు అని ఈ పద్య భావం. సవరణై లక్ష యోజనముల వెడలుపై కడుకఠోరమునైన కర్పరమును నదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖ కహ్వరంబు సకల చరాచర జంతురాసుల నెల్ల మృంగిలోగును నట్టి మీటి కడుపు విశ్వంబుపై వేరు విశ్వంబుపై బడ్డ నాగిన కదలని ఎట్టి కాళ్ళు వెలికిలోనికి జనుదించు విపుల తుండ మంబుజంబుల బోలెడు నక్షియుగము సుందరంబుగ విష్ణుండు సురలు తోడి కూర్మి చెలువందనొక మహాకూర్మమయ్యే. విష్ణుమూర్తి దేవతలపై గల ప్రేమను వెల్లడి చేస్తూ మహాకూర్మావతారం ఎత్తాడు. ఆ పెద్ద తాబేలు పైడిప్ప చక్కగా గట్టిగా 1,00,000 యోజనాల వెడల్పుతో ఉంది. దాని నోరు ఆకలేసిందంటే మొత్తం బ్రహ్మాండాన్ని సైతం మింగగలంత పెద్దది. కడుపు లోకంలోని జీవరాశి అంతటినీ లోపల ఇమిడ్చుకోగలగంతటిది. కాళ్ళు విశ్వగోళం మీద విశ్వగోళం పడ్డా తట్టుకోగలంతటి బలమైనవి. లోపలికి బయటకు కదలాడే పెద్ద తల, కమలాల వంటి చక్కనైన 2 కళ్ళు ఉన్నాయి. అలా బహుసుందరమైన రూపంతో మహావిష్ణువు అందంగిస్తున్నాడు అని ఈ పద్య భావం. కమటంబై జలరాశి జొజ్జి లఘు ముక్తా సుక్తి చందంబునన్ నమదద్రీంద్రమునిత్యవాసికి మహానాగంబుతో లీలతో నమరేంద్రాదులు మౌలికంపములతో నౌనౌ గదే బాపురే కమలాక్ష శరణంచు భూదిశలో ఆకాశంభునన్ మ్రోయగన్. చిన్న చిన్న ముత్తం చెప్పంత సులువుగా కూర్మరూపధారి అయిన విష్ణువు సముద్రంలోకి వెళ్ళాడు. వాసుకి, భూరి, నాగేంద్రునితో సహా మందర పర్వతాన్ని అవలేలగా పైకెత్తాడు. ఇది చూసి దేవేంద్రుడు మున్నగు వారంతా సంతోషంతో తబ్బిబ్బై తలల ఊపుతూ భూమండలం నలుదిక్కులా ఆకాశమంతా మారుమ్రోగేలా ఆహా ఓహో మేలు మేలు శ్రీహరి పద్మాక్ష శరణం శరణమంటూ జయధ్వానాలు చేయసాగారు అని ఈ పద్య భావం. ఇలా మందర పర్వతాన్ని ఎత్తి తరిగాండ్రలో నన్ను కొడట తరి గడవకు కుదురు నాక త్రాడత చేరుల్ తరిగవ్వంబును నానంట హరి 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 చిత్రలీర హరి ఏ ఎరుగున్. ఆహా, ఎంతటి విచిత్రమైన విష్ణులీలలు! సముద్రాన్ని చిలికే వారిలో ఒకడిగా ఉన్నాడట. పాలసముద్రమనే పెరుగుకుండకు కుదురు తాడేటట. చిలికే కవ్వంగా ఉన్న మందర పర్వంతం కవ్వానికి కట్టిన చిలుకుతాడుగా ఉన్న మహానాగుడు వాసుకి తానేనట. ఆహా, విష్ణువు లీలలు విష్ణువుకే తెలుసు అని ఈ పద్య భావము. జలది గడవగ సేయ శైలంబు గవ్వంబు చేయబోగి త్రాడు చేయదరువ తిరియు సుదయు బడయ శ్రీవల్లభుడు దక్క నురుడు శక్తిమంతుడొకడు గరడే
సముద్రాన్ని కుండగాను, పర్వతాన్ని కవ్వంగాను, సర్పాన్ని కవ్వం తాడుగాను చేయగలవారు, ఆపై చిలికి వెన్న తీసినట్లు లక్ష్మిని అమృతాన్ని సంపాదించగల సమర్థత కలవారు ఆ లక్ష్మీపతి శ్రీమన్నారాయణుడు తప్ప మరొకరు ఎవ్వరూ లేరు కదా అని ఈ పద్య భావము. ధన్యవాదములు.